ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయము విజ్ఞాన యోగము. ఈ విజ్ఞాన యోగంలో మరి ఏమంటున్నా అంటే, నన్ను అజ్ఞానులు వ్యక్తునిగా భావిస్తుంటారు, నేను అవ్యక్తుణ్ణి, నన్ను వ్యక్తునిగా కనపడేవానిగా భావిస్తూ ఉంటారు అజ్ఞానులు అని నేనటి వరకు చెప్పుకున్నాను. ఇప్పుడేమంటున్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢోయం నాభిజానాతి అంటున్నాడు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు, మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అని. ఎందుకని తెలుసుకోలేరు అంటే, యోగమాయా సమావృతః అహం, యోగమాయతో కూడిన వాడును నేను, అందువల్ల అన్నమాట. యోగమాయతో కూడిన వాడను అగుట చేత మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. మరొక కారణం కూడా ఉంది, నాకు చావు పుట్టుకలు లేవు కాబట్టి మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అన్నాడు. అజమవ్యయం, లోకో మాం అజమవ్యయం. అజం అంటే పుట్టుక, అవ్యయం అంటే చావు. మరి ఇవి చావు పుట్టుకలు లేనటువంటి నన్ను మరి మూర్ఖులు తెలుసుకోలేరు అని అన్నమాట. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమానాలను గూర్చి బాగా తెలిసిన వాడను అని. అదే చెప్తున్న, వేదాహం సమతీతాని, అతీతములంటే భూతాలు జరిగిపోయినటువంటి వాటిని నాకు తెలుసు. వర్తమానాన్ని, జరుగుతున్నటువంటి వాటిని గురించి కూడా నాకు తెలుసు. భవిష్యాణిచ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏమేమి జరగబోతుందో కూడా నాకు తెలుసు. అంటే ఈ గతంలో జీవులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జీవులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాయో జీవులని నాకు తెలుసు. మంతువేదన కశ్చన, నాకు అన్నీ తెలుసు కానీ నన్ను గూర్చి మాత్రం ఎవ్వరికీ ఏమీ తెలియదు అంటున్నాడు. మూర్ఖులు కాబట్టి ఎవరు నన్ను గూర్చి తెలుసుకుని, నాకు గతం తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. మరి అప్పుడు ఈ ప్రాణులు ఏ విధంగా ఉంటున్నారో ఉండబోతున్నారో నాకు తెలుసు, కానీ నేనే విధంగా ఉంటాను అనేది ఎవరికీ తెలియదు అని అన్నాడు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్తేన, మానవులకి పుట్టుకతోనే, ఉత్తేనంటే పుట్టుకతోనే ఇచ్ఛాద్వేషములు. ఇచ్ఛ అంటే ఏంటంటే అనురాగం, ద్వేషం, ఇవన్నీ కూడా మనకు ఇచ్చ వల్ల కోరికలు నెరవేరితే సుఖం కలుగుతుంది, నెరవేరకపోతే దుఃఖం కలుగుతుంది. మరి అందువల్ల ఇవి పుట్టుకతో పుట్టినటువంటివి కావుట చేత జీవులు మోహానికి గురవుతున్నారు అని అంటున్నాడు. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. ఏషాంతు అంతగతం పాపం, ఏషాం జనానాం పుణ్యకర్మణాం ఏషాం జనానాం అంటున్నాడు. పుణ్యాత్ములైన పుణ్యకార్యాలు చేసేటటువంటి జనులకు అంతగతం పాపం అంటే పాపరహితులు అయినటువంటి వారు, పుణ్యకర్మలు చేసుకుంటే పాపాన్ని పోగొట్టుకుంటారు కదా. తే ద్వంద్వ మోహ నిర్ముక్త, అలాంటి వాళ్ళు ఈ ద్వంద్వజనిత మోహరహితులై, ద్వంద్వ అంటే ఏంటంటే ఈ సుఖము దుఃఖము ఇలాంటి వాటిపైన మరి అక్కడే ఉండడం అన్నమాట. వాటికి అతీతంగా లేకుండా ఉండేటటువంటి వాళ్లకు మరి అటువంటి వాళ్ళు ద్వంద్వ మోహ నిర్ముక్త అంటే జయాపజయాలు
శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇలాంటికి పూర్తిగా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు ఏమి లేకుండా దృఢవ్రత మంచి దృఢమైనటువంటి నియమాలతో మాం భజంతే నన్ను సేవిస్తూ ఉంటారు, నన్ను తెలుసుకోగలుగుతారు అంటున్నాడు, సేవించగలుగుతున్నారని. ఇంకా చెప్తున్నాడు, జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతియే. జరామరణమోక్షాయ అంటే ఈ పుట్టుక, ఈ జర అంటే ముసలితనము, మరణము ఇవి లేకుండా మామాశ్రిత్య యతంతియే, ఎవరైతే నన్ను ఆశ్రయించి ప్రయత్నిస్తున్నారో తే బ్రహ్మతద్విదు కృత్స్నం అధ్యాత్మ కర్మచాకిలం, వాళ్ళు మాత్రమే కర్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అంటున్నాడు. తే అలాంటి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని విదుహు, అదేవిధంగా కృత్స్నం ఆధ్యాత్మం కర్మతత్వాన్ని గూర్చి కూడా వాళ్ళు తెలుసుకోగలరు అని. దాని తర్వాత సాధిభూతాధిదైవం మాం సాధి యజ్ఞంచయే విదు ప్రయాణకాలేపి చ మాం తే విధుర్యుక్త చేతసః. ఇక్కడ సాధిభూత, సాధిదైవ, సాధియజ్ఞ అనే మరి ఈ మూడింటితో కూడిన వాడినిగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, అంటే అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో, అన్నీ ఆ పరమాత్మేను, అధిభూతము ఆయనే, అధిదైవము అని, అధియజ్ఞము కూడా పరమాత్మేను అని ఎవరైతే తెలుసుకుంటారో, మరి ఏ విదుహు అంటే తే విదుహు అంటున్నాడు. వాళ్ళు ఏమి తెలుసుకుంటారు? ప్రయాణకాలే, మరణకాలంలో మాం విదుహు అన్నమాట. అంటే నన్ను మర్చిపోకుండా మరణకాలంలో వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకుంటారు. అంటే అధిభూత, అధిదైవ, అధిజ్ఞములతో కూడినటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే తమ మరణకాలంలో నన్ను మర్చిపోకుండా గుర్తిస్తారు అని. మరణకాలంలో కూడా అందుకనే మరి రామకృష్ణ అనుకొని, ముసలి వయసులో రామకృష్ణ అనుకోవచ్చు కదా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ముసలోళ్ళను. మరి అన్నీ పట్టించుకుంటూ ఉంటారు చూడండి ఇండ్లలో. మరి అలాంటి వాళ్ళ గురించి అంటే చివరిలోనైనా కూడా ప్రయాణకాలేపి, మరణకాలంలోనైనా కూడా వాళ్ళు మనస్సును సరిచేసుకొని మరి నన్ను గుర్తిస్తారు అని చెప్పేసి భగవంతుడు అర్జునుడితో చెప్పాడు. ఈ విధంగా మనకు 7వ అధ్యాయమైనటువంటి విజ్ఞాన యోగము పరిసమాప్తమైంది. దాని తర్వాత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము రేపు ప్రారంభిస్తాం. హరి ఓం తత్సత్.